ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. మీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఫస్ట్ మాట్లాడుకోండి. ఆ అమ్మాయి ఏదో అడుగుతుంది, వద్దంట కదా, మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఏదో అడుగుతుంది కదా అక్క అనేటటువంటి దానికి అక్క ఎవరు నీకు? అది ముగ్గురు ఉందాం అక్క, తను నాకు కావాలి. First నీ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి? నేను పెళ్లి చేసుకున్నా ఇక్కడ, నువ్వు ఎలా చేసుకున్నావు? తను మ్యారేజ్ చేసుకున్నాను, తను అట్లా ఎట్లా మాట్లాడవే. నువ్వు ఎలా అవుతావు? నేను అవుతా? నాకు మ్యారేజ్ చేసుకుని నేను నీకు ఎంత మంది ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి. బిజినెస్ మానేస్తాను, మన ముగ్గురం కలిసి ఉందామని చెప్పాడు తను. ముగ్గురు ఎవరు కలిసి ఉంటారు? ఎట్లా ఉంటాడు నీతో? చూద్దాం. నాతో ఉంటాడు తను. అట్లా ఎట్లా ఉంటాడు నీతో? ముగ్గురం కలిసి ఉందాం అక్క. నేను ఒప్పుకోను. నాకు తాళి కట్టాడు, నాకు తాళి కట్టాడు. నీకు వరుసలు కలపకేడా? వరుసలు కలపొద్దు. కావాలి ఫస్ట్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, తర్వాత నాకు కావాలి. ముందు నాకు చెల్లదు, నీది చెల్లదు. అర్థమైందా? నీది చెల్లదు. నాకు తాళి కట్టేశాడు. నీది తాళి కడితే నీది లెక్క ఉండదు, నాది లెక్క ఉంటది. నాకు తను కావాలని చెప్పాడు, అందుకే నేను ఆ బిజినెస్ కూడా మానేస్తాను. మన ముగ్గురు నువ్వు ఎలా కావాలంటాడో చూసుకుందాం. నాకు కావాలి తను. ఎట్లా? నేను మానేస్తాను కోసం అన్ని వదిలేస్తున్నాను. ఇప్పుడు నాకు మనీ వద్దు, నాకు వచ్చిన మనీ మొత్తం నీకే ఇచ్చేస్తాను. నాకు అవసరం లే. నీకు ఎట్లా ఎట్లా పడుతున్నా? నా క్యారెక్టర్ ఏమనుకుంటున్నావు నువ్వు? నాకేమి నీకు అలవాటైంది, కావాలి. నీకు అలవాటైంది. నేను పెళ్లి చేసుకున్నా, నేను అమ్మని కూడా వదిలిపెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకున్నా. అర్థమైందా? బిజినెస్ మానేస్తున్నా. నీ బిజినెస్ చేసుకోపో, ఇంకా నీకు 1,00,000 మంది ఉంటారు అక్కడ. నాకు ఎవరు కాదు, మా ఆయన ఒక్కడే నాకు. అర్థమైందా? నాకు ఇప్పుడు ఎవరు నాకు 1,00,000 మంది, నాకు ఎవరు వద్దు, తనే కావాలి. నాకు కూడా తనే ఎలా అవుతాడు? నాకు అవుతాడు, నీకు అవ్వడు. నన్ను అర్థం చేసుకుని అమ్మాయిలు తాళి కట్టి ఉంటా అని చెప్పాడు. తాళి ఎవరితో పడితే వాళ్ళతో కట్టించుకుంటావా? తను నన్ను అర్థం చేసుకున్నాడు, కట్టించుకుంటావు నువ్వు. నన్ను అర్థం చేసుకున్నాడు, తను చెప్పాడు. అర్థం చేసుకునేది నాతో ఉంటానని చెప్పాడు తను. ఏంటి అర్థం? ఏంటమ్మా ఏంటి అర్థం? ఏం అర్థం అయిపోయింది? మీరిద్దరు, అతను డబ్బులు ఇచ్చాడు, నువ్వు బిజినెస్ ఇచ్చావు. 10 మంది నా దగ్గరకు వచ్చినా కూడా నా కోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకుని ఫస్ట్ వ్యక్తి ఎవరు నీకు ఇలా ప్రపోజ్ చేయలేదమ్మా? నిన్ను ఈ విధంగా ప్రతి ఏదో చెప్తాడు సార్ నా దగ్గరకు వచ్చి, అట్లాగే అంటారు. కానీ తన మీద నాకు కేరింగ్ చూపించాడు, నాకు ఉంటానని చెప్పాడు. నా మ్యారేజ్ చేసుకున్నాను అయినా కూడా నీతో ఉంటానని చెప్పాడు. అందుకే నాకు నచ్చాడు తను, అందుకే నేను చేసుకున్నాను. నాకు ఎవరు లేరు, ఎవరు లేరా? ఎవరు లేదు సార్. ఏ బాధ్యత లేదు, ఏ బరువు లేదు. అందుకే ఎట్లా తయారయ్యావు? ఎవరితో అక్క ఇప్పుడు మారదామని నేను. అక్క ఎవరు నీకు? అక్క అంటే చెప్పు తెగిద్ది. మళ్ళా నువ్వేమైనా నీకు ఏం మాట్లాడు, మాట్లాడతారు. ఏం మాట్లాడలేడు. తను నాతోనే వస్తాడు, తను నాతోనే వస్తాడు, తను నాతోనే వస్తాడు. నీతో ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరో ఒకరికి న్యాయం చేయాలంటే ఎవరు న్యాయం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మ మీరిద్దరు ఆగండి, హీరో మాట్లాడతాడు. మాట్లాడయ్యా, చెప్పు. ఏం మాట్లాడతాడు? ఎవరు పడితే అది తాలిబొట్టు కట్టడమే కదా, సిగ్గు లేకుండా. తాలిబొట్టు కాదు, తాలిబొట్టుకు ముందు ఏదో చేస్తాడు. రమేష్ నా దగ్గరకు వచ్చి ఎన్ని చెప్పావు, మన ముగ్గురం కలిసి ఉందాం, నీకు పిల్లలు ఉంటారు, చక్కగా అందరూ ఉంటారు, ఫ్యామిలీని ఇస్తానని చెప్పావు కదా, మాట్లాడు. ఏమయ్యా మాట్లాడే, అంత ప్రేమగా అడుగుతుంటే? సార్ అది మీరే ఏదైనా చెప్పాలి సార్. మేమేం చెప్పేది అయ్యా? సరే ఇద్దరిట్లో ఎవరు కావాలి చెప్పు. ఎవరన్నా ఒక్కరే కుదురుతారు, ఎవరు కావాలి చెప్పు. ఏది ప్రేమ, ఎవరు కావాలి? నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. నా మెల్ల తాళి కట్టి నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను, ముందే చెప్తున్నా. ఏంటమ్మా? సావు పోయి పో, సావు పో. ఇలాంటి వాళ్ళు ఎట్లానే చచ్చిపోతా అంటారు. ఎవరు పడితే వాళ్ళ చేత తాలిబొట్టు కట్టించుకోవడం తెలియదా నీకు? సిగ్గు లేదా? ఆడు మీ ఇద్దరు చచ్చిపోతే బాగుందని ఆడు అనుకుంటున్నాడు. నేనేం కావాలి మళ్ళా? నేనే మాట్లాడతాను. మాట్లాడదన్నా వరుసలు కలుపుతున్నాను. ఎందుకు కలుపుతున్నా వరుసలు? వరుసలు కలపకు నువ్వు. తనకు నచ్చినప్పుడు నువ్వు అక్క అని పిలవద్దు. ఎందుకు బలవంతంగా అక్క అక్క అని చెప్పి వరుసలు కలుపుకుని ఆ ఇంట్లో దూరిపోయి ముగ్గురు కలిసి ఉందాం అనే ప్లాన్ లో ఉన్నా? రమేష్ నువ్వు మాట్లాడాలి. నీకు అలవాటేగా, పో. ఎవరో ఒకరు దొరుకుతారు. రమేష్ నువ్వు మాట్లాడు. చెప్పు రమేష్, నీదే సార్. వాళ్ళిద్దరికి పోటీ పడుతున్నారు చనిపోవటానికి. సార్ ఇద్దరితో ఉందామని అనుకుంటున్నాను సార్. తనని తిన్న ఇద్దరిని చూసుకుందాం అనుకుంటున్నాను. ఏ ఆ అమ్మాయి దేనికి కావాలి, ఈ అమ్మాయి దేనికి కావాలి? సార్ తనని నేను పెళ్లి చేసుకున్నాను, ఆమెను కూడా మాట ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. అందుకే ఇద్దరిని చూసుకుందాం. అమ్మాయిని కూడా చేసుకో. ఒకే మాట మీద ఉన్నాడు, నాకు ఇద్దరు కావాలి. మీ నాన్నగారికి ఎంతమంది భార్యలు? ఒక్కరే అండి. మీ అక్కకి ఎంతమంది భర్తలు? ఒక్కరే అండి. మరి ఇక్కడ ఇలా ఏంటి అలా ఏంటి? సార్ అంటే నేను పరీక్షల వల్ల తనకి మాట ఇచ్చాను, పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు వదిలేస్తాను నేను చెప్పలేను. మాట కాదయ్యా, ఇక్కడ కేవలం నువ్వు దేని గురించి వెళ్ళావు? ఆ అమ్మాయికి ఒక నీడ్ తీర్చుకోవటానికి వెళ్ళావు, ఒక అవసరం తీర్చుకోవటానికి వెళ్ళావు, అంతే కదా? అవును సార్. ఇప్పుడు అవసరం, ఆ అవసరాన్ని మేము ముగ్గురం ఒకటే అడుగుతున్నాం.
రానున్న నెల 15 రోజుల్లోనో లేదంటే సంవత్సరంలోనో ఆ అవసరాన్ని వీళ్ళిద్దరూ తీర్చలేరు. అప్పుడు పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం మేము. అవసరం గురించే కదా వెళ్ళావు, ఆ అమ్మాయి ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి ఈ అమ్మాయిని అవసరం తీర్చుకున్నా. అవసరం తర్వాత ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ మొదలైంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రేమ తర్వాత అవసరం కాదు. ఆ అమ్మాయితో స్టోరీ డిఫరెంట్. మీరిద్దరు ప్రేమించుకున్నారు, కావాలనుకున్నారు, ప్రేమించుకున్న సంవత్సరం పాటు ఇద్దరు శారీరకంగా కలవలేదు. పెళ్ళి అయిన తర్వాత శారీరకంగా కలిసిన తర్వాత ఆ అమ్మాయి లోపం అనేటటువంటిది తెలిసింది. అది అసలైన ప్రేమ. శారీరక వాంఛ తీరిన తర్వాత లింక్ అవటం అనేది అసలైన ప్రేమ. ఏది అసలైన ప్రేమ? సార్ నేను తనను కూడా ఇష్టపడుతున్నాను సార్. తను కూడా అబ్బా మంచి ఒకే ఆవిడే. దూరంలో ఉన్నావు. సరే నువ్వు ఉండు, ఇక్కడ సార్ మేడం చెప్తారు, అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటి అనేది. సార్ ముగ్గురు వర్షన్ విన్నారు కదా సార్. మేడం, టూ వేస్లో మనం మాట్లాడదాము. ఒకటి ఏంటంటే కనుక అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రెండోది ఏంటంటే ఇండివిజువల్గా హౌ ఆర్ ది సైకలాజికలీ డిఫరెంట్ అనేటటువంటిది, ఎవరి వ్యక్తిత్వం ఏంటి అనేది మాట్లాడదాం. ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఒక ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్కి చాలా సింపుల్గా, నార్మల్గా, స్మూత్గా, సాఫ్ట్గా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది రమేష్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. రమేష్ ఇదే సాఫ్ట్ నేచర్తో సిరికి ముందు కూడా ఎంతమందిని పడేశాడు అనేటటువంటిది నా అనుమానం. సిరికి ఎంత సబ్జెక్ట్ తెలుసో ఎంత లేదు. ఎందుకంటే ఇక్కడ కఠోరంగా, కఠినంగా వ్యవహరించి హింస పెట్టేటటువంటి మగాడు ఎంత డేంజరో, ఇలా సాఫ్ట్గా తడిగొడ్డతో గొంతుకులు కోసేటటువంటి మగాడు కూడా అంతే డేంజర్. ఇది గొంతుకు కోయటమేనా అంటాను. ఎందుకంటే అమ్మాయి చచ్చిపోతానంటుంది ఈరోజు. హ్యాపీగా శుభ్రంగా ప్రజలు, సమాజం ఏమనుకుంటారనేటటువంటి అనవసరం అనేటటువంటి దాంతో ఆ అమ్మాయి వెనక ముందు ఎవరు లేకపోయినా ఈ వృత్తి చేసుకుంటూ ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడింది. చెప్తున్నాను, ఉదాహరణకు నేను చెప్తున్నాను ఎలా గొంతుకు కోసేవనేటట్టు. ఈరోజు నువ్వు ఆ అమ్మాయి జీవితంలోకి దూరి సాఫ్ట్గా, సెన్సిటివ్గా బిహేవ్ చేస్తూ నువ్వు తప్ప ఎవరూ లేరు, నీకు ఈ వృత్తి ఎందుకని చెప్పి ఆ అమ్మాయిని ఆ వృత్తి మానిపించి నీ జీవితంలో లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తావు. ఇక్కడ జరిగేటటువంటిది ఏంటి? ఆ అమ్మాయి ఇప్పటి వరకు వెనక ముందు ఎవరు లేకపోయినా కూడా జయశ్రీ తన వృత్తిని నమ్ముకుంది. దాన్ని మనం గౌరవిస్తామా లేదా అనేది అది వేరే విషయం. తన పొట్టకూడు గురించి తన చంపారు. ఆ అమ్మాయి చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ఇప్పటి వరకు తన జీవితంలో చేయనటువంటి పొరపాటు ఏంటంటే, నువ్వు చెప్పినటువంటి చల్లబుల్లు మాటలు వినేసి నువ్వు నాకు కావాలి, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాననేటటువంటి వాగ్దానాన్ని నమ్మేసి ఆ అమ్మాయి ఇప్పటి వరకు ఎవరితో చేయలేదు. ద పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, ఈరోజు ఆ అమ్మాయి తన గదిలోకి వచ్చేటటువంటి డబ్బులు ఇచ్చే ప్రతి మగవాడిని పెళ్లి చేసుకుంటే ఈ పాటకు ఆ అమ్మాయికి ఇందాక అంత కదా 1,00,000 మంది ఉండేవారు భర్తలు. 1,00,000 మందితో ఉన్నాను నేను, నీకేంటే అని అంద అమ్మాయి ఇందాక. ఉండేవారు. ఏమి కాదే, 1,00,000 మందిని సెలెక్ట్ చేసుకోలేదే. రమేష్ని ఒక్కడనే సెలెక్ట్ చేసుకుంది. ఎందుకు రమేష్ని ఒక్కడనే సెలెక్ట్ చేసుకుంది? అది కూడా 3 నెలల ప్రయాణంలో 3 సార్లు కలయికలో. ఎందుకంటే కనుక రమేష్ యొక్క నేచర్ తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ చేస్తాడు. యాక్షన్స్లో చూపెట్టేటటువంటి రమేష్ని ఆ అమ్మాయిని గుడ్డుగా నమ్మించింది. అంటే నీ లోపల ఎంత స్కిల్, టాలెంట్ ఉంటే కనుక ఆ అమ్మాయిని పోనీ నువ్వేమన్నా సూపర్ హీరోవా, నీకేమన్నా లక్షలు కోట్ల ఆస్తులు ఉన్నాయా, లేదంటే నువ్వు ఇచ్చేటటువంటి ప్రేమ అంత గొప్ప స్థాయిదా? కాదే. అంతమందిని కాదన్నటువంటి ఈ అమ్మాయి నువ్వు చెప్పినటువంటి 3 ముక్కలు 4 మాటల్లో నీ వెనకతలు వచ్చింది అంటే కనుక నాకు ఇప్పుడు నిజంగా కనిపించేటటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ అసలు ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ ఉందా? రమేష్కి ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ గురించి తెలుసా? మేమిద్దరు ఒక సంవత్సరం పాటు ప్రేమించుకున్నాం అనేటటువంటిది రమేష్ సిరి యొక్క ప్రేమ వాస్తవమైనటువంటి ప్రేమ. కరెక్టే. సిరి అనేటటువంటి అమ్మాయి అమాయకురాలు. ఆ అమ్మాయి ప్రేమించింది, పెద్దల్ని ఎదిరించింది, ఇంట్లోంచి పారిపోయి వచ్చింది, అతన్ని ప్రేమించుకుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి తప్పు ఇదే. ఎందుకు మనం ప్రతి ప్రేమలో తల్లిదండ్రుల యొక్క అంగీకారం, మీరు ప్రేమించుకుంటే ప్రేమించుకోండి, విచ్చలవిడిగా ప్రేమించుకోండి, అందులో తప్పేం లేదు. తల్లిదండ్రుల యొక్క అంగీకారం ఎందుకు, పెద్దల యొక్క అంగీకారము, ఇద్దరు 2 వైపుల కుటుంబాల యొక్క అంగీకారం ఎందుకు అడుగుతా అంటే కనుక ఈ విశ్లేషణ ఏదైతే ఉందో, రమేష్ యొక్క క్యారెక్టర్ యొక్క విశ్లేషణ సిరికి ఉండేటటువంటి మైండ్ సెట్కి సరిపోనటువంటి క్యారెక్టర్. ఎందుకంటే 1,00,000 మందితో పాటు వెళ్ళినటువంటి జయశ్రీ ఈరోజు రమేష్నే కోరుకుంది. అంటే రమేష్కి ఏ స్థాయి మాట తీరు, ఏ స్థాయి యొక్క వ్యక్తిత్వం ఒక మనిషిని పడేసేటటువంటి కెపాసిటీ ఉందన్నది మనకు అర్థమైంది. అలాంటప్పుడు ఆడపిల్లలు ప్రత్యేకంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్, మహా అయితే నీకు 19-20 సంవత్సరాలు నువ్వు. అలాంటప్పుడు ఏంటంటే ఎవరు వీడి స్థాయి ఏంటి, వీడి చదువు ఏంటి, వీడి ఆలోచన ఏంటి, వీడి వ్యక్తిత్వం ఏంటి, వీడి గతం ఏంటి, వీడి చరిత్ర ఏంటి అనేటటువంటి అసెస్ చేయగలిగేటటువంటి కెపాసిటీ మనకు లేనప్పుడు సహాయ సహకారాలు ఎవరు తీసుకోవాలి? అమ్మ నాన్న తీసుకోవాలి. అలా చెయ్యరు మీరు ఫస్ట్ ఏంటంటే కనుక ఈ పని కానిచ్చేద్దాం, రెట్రోస్పెక్టివ్గా వెనక నుంచి వస్తే కనుక ఎలాగా పెళ్ళి అయిపోయింది కాబట్టి చచ్చినట్టు తల్లిదండ్రులు ఒప్పుకుంటారు అనేటటువంటి. ఒప్పుకుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? సస్తారా? పిల్లలను పోగొట్టుకోలేరు కదా, వాళ్ళ భవిష్యత్తును పోగొట్టుకోలేదు కదా. మీరు బరితగిస్తే కనుక తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి వచ్చి మీ జీవితాలని రోడ్డు మీద వేయలేరు కదా. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అందరు తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. ఫైనల్గా గొయ్యి ఎవరు తవ్వుకున్నావు?
నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. అని నేనేమంటున్నానంటే దీన్ని క్రాస్ సెక్షనల్గా చూడొద్దమ్మా. దీన్ని ఈ రమేష్ యొక్క ఈ క్యారెక్టర్ని కేవలం జయశ్రీతో పడినటువంటి సంబంధం బట్టి క్రాస్ సెక్షనల్గా ఒక ఫోటోగ్రాఫ్ లాగా చూడొద్దు. రమేష్ నీ జీవితంలో ప్రయాణం చేయకముందు రమేష్ ఎలా ఉన్నాడు, నీ జీవితంలో ప్రయాణం చేసిన రమేష్ ఎలా ఉన్నాడు, ఈరోజు జయశ్రీతో కలిసినటువంటి రమేష్ ఎలా ఉన్నాడు, రేపొద్దున జయశ్రీ సిరి కానటువంటి రమేష్ ఎలా ఉన్నాడు అనేటటువంటిది ఒక మూవీ స్క్రిప్ట్ లాగా చూస్తేనే నీకు ఇతని యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళలో నిజంగా వాస్తవానికి ఈ అమ్మాయి అతను కావాలి అని పోటీ పడితే అతను తీసుకో అనేటటువంటి దమ్ము ధైర్యం నీకు ఉండాలి. ఇది నా అభిప్రాయం. ఈరోజు ఎవరిని వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే కనుక సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు సంవత్సరం పాటు సిన్సియర్గా ప్రేమించుకున్న మీరిద్దరూ కేవలం కొన్ని నెలలు పాటు భార్య ఆ సుఖాన్ని ఇవ్వకపోతే కనుక భర్త వేరే వీటి దగ్గరికి వెళ్ళిపోయి పోనీ ఏదో క్యాజువల్గా అలా చేశాడు, ఒకసారి 2 సార్లు చేయాలంటే కనుక అది కూడా తప్పే. అలా చేశాడు అంటే కనుక ఈరోజు రమేష్ని మనకు క్షమించి వదిలేయచ్చు. తెలిసి తెలియక ఆ అమ్మాయిని తీసుకొచ్చి అస్సలు వెయిట్ చేయలేక నువ్వు వచ్చే లోపలే ఆ అమ్మాయిని నువ్వు రూమ్లో తాళి కట్టాడు అంటే కనుక అతని వ్యక్తిత్వాన్ని టోటల్గా డిఫైన్ చేసిన తర్వాత ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే కనుక సిరి గెట్ లాస్ట్ అన్నాను. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఏం కమిట్మెంట్ లేదు, చైల్డ్ లేదు, బరువు లేదు, బాధ్యత లేదు, గెట్ లాస్ట్ అన్నది. ఎందుకంటే కనుక ఒక స్త్రీని తన జీవితంలో తీసుకొచ్చినప్పుడు ఒకటి నువ్వు ఆల్రెడీ ఉన్నావు, ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నువ్వు లేకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆల్రెడీ చాలామంది ఆ అమ్మాయితో పాటు తిరిగి ఉన్నా కూడా ఆ ఆస్పెక్ట్ అతను తెలిసినా కూడా అతను 100 మెట్లు దిగజారిపోయి ఈరోజు ఆ అమ్మాయిని చేసుకున్నాడు. అంటే అది కూడా అతని క్యారెక్టర్ యొక్క విశ్లేషణ నేను చెప్తున్నాను. అంటే ఇదంతా కూడా కేవలం జరిగింది ఏంటంటే కనుక ఎవరైతే కనుక అతను పర్ఫెక్ట్గా ప్రతిరోజు అతనికి కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీలో శారీరకంగా అతను సంతృప్తి పడతారో అతని నిర్వచనం, అతని ప్రేమ అనేటటువంటి నిర్వచనం ఆ వ్యక్తితోనే ముడిపడి ఉంది. ఆ వ్యక్తి అడిగితే కనుక తాళి కట్టడానికి కూడా వెనకాడ్డు. అలా 100 మంది ఉన్నా 1000 మంది. సో నువ్వు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఒక వ్యక్తిని విశ్లేషించకుండా తల్లిదండ్రులకి వెదిరించి వెళ్ళి పెళ్లి చేసుకోవటం, తర్వాత తల్లిదండ్రులు చెప్పటం, వాళ్ళు మెడొంచి పెళ్లి చేసుకోవటం, మెడొంచి ఒప్పించడం. ఈ అమ్మాయి జయశ్రీకి వస్తే మేడం ఇట్స్ వెరీ సింపుల్ టాపిక్. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఎవరిని ఇక్కడ అర్థం చేసుకుని ప్రయాణం చేయట్లేదు. సిరికి రమేష్ గురించి తెలీదు, జయశ్రీకి కూడా రమేష్ గురించి తెలీదు, ఎవరికి ఒకరి గురించి తెలీదు. రమేష్ మాత్రం ఏంటంటే వీళ్ళిద్దరిని ప్రేమ అనేటటువంటి కాన్సెప్ట్లో ఇద్దరిని శారీరకంగా దగ్గర లాక్కున్నాడు. ఇది రమేష్ నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసిన అంశం. ఎందుకంటే నీకు ఏమాత్రం సెన్సిబిలిటీ ఉంటే కనుక ఈరోజు నేను నీ గురించి మాట్లాడేటటువంటి మాటల్లో నిన్ను నిందించడం, వెక్కిరించడం అనేటటువంటి నా ఉద్దేశం కాదు రమేష్. అట్లీస్ట్ ఏంటంటే ఇది నా వ్యక్తిత్వం, ఇది నా ఆలోచన శైలి, ఇది మార్చుకుంటే కనుక నా జీవితం కాదు, ఈ వేరే 2 ఆడవాళ్ళ జీవితం కూడా. ఎందుకంటే ఇందాక నేను సింపుల్గా అడిగాను, మీ అక్కకి ఎంతమంది భర్తలు, మీ నాన్నగారికి ఎంతమంది భార్యలు అని అన్నాను. 1 అన్నావు. మరి అదే వంశపారంపర్యంగా అన్నీ వచ్చేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి మన వ్యవస్థలో ఎందుకు వంశపారంపర్యంగా ఈ పెళ్ళాలు అనేటటువంటి సబ్జెక్ట్ కూడా ఎందుకు రాలేదనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే అరే పెంపకం లోపం కాబట్టి రమేష్ ఇలా అయిపోయాడు అని చెప్పి రేపొద్దున తల్లిదండ్రులు నిందించకూడదు ఎవరు కూడా. ఇది రమేష్ తనకు తానుగా డెవలప్ చేసుకున్నటువంటి ఒక క్యారెక్టర్ కాబట్టి దీంట్లో జెనెటిక్ ప్రొపెన్సిటీ, హెరిడిటరీ అనేటటువంటిది ఉండదు కాబట్టి రమేష్ అనుకుంటే కనుక 2 నిమిషాల్లో మారిపోగలడు ఇటువంటి కౌన్సిలింగ్తో అనేటువంటి నమ్మకంతో నీ గురించి కఠినంగా, కఠోరంగా మాట్లాడుతున్నాను నేను. నీ వ్యక్తిత్వం గురించి వీళ్ళిద్దరికీ తెలీదు, కానీ నీ వ్యక్తిత్వం గురించి నీకు తెలిస్తే కనుక ఇలాంటి ఆడపిల్లల జీవితాలు చాలామంది బాగుపడతాయి. రేపొద్దున చాలామంది తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్ళు లేకుండా కాపాడేటటువంటి గొప్పవాడు అవుతాను. నీ అమ్మాయికి ఏం తెలీదు, జయశ్రీకి ఏం తెలీదు. జయశ్రీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన జీవితంలో ఏంటంటే ప్రేమ అనేటటువంటిది కేవలం శారీరకపరమైనటువంటి సుఖంతో కాదు, మనిషి యొక్క మాటలో, మనసులో కూడా ప్రేమ అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటిది ఫస్ట్ టైం నువ్వు చూపెట్టావు కాబట్టి ఆ అమ్మాయికి తెలియనటువంటి అంశం ఏంటంటే కనుక నువ్వు చెప్పినటువంటి ప్రేమ డ్రామా, ఇదే ప్రేమ నువ్వు చాలా సందర్భాల్లో చాలామందికి చూపెట్టావు అనేది ఈ అమ్మాయికి తెలియదు. ఆ చరిత్ర పుటాలు తవ్వితే కనుక నీ వెనకతలు మేము ఫాలో అయ్యి నీ చరిత్ర తవ్వితే కనుక పెద్ద క్యూ ఆఫ్ అమ్మాయిలు ఉంటారు నీ జీవితంలో. నీ వెనకతలు ఆ అమ్మాయికి తెలియదు. ఈరోజు వాస్తవాలు చూపెట్టాలి. ఆ అమ్మాయి ఏమనుకుంది అంటే కనుక ఈరోజు నువ్వు వచ్చావు, ఆ అమ్మాయి గురించి ఏదో తప్పుడు కబురు చెప్పావు, ఆ అమ్మాయి హ్యాపీగా చూడట్లేదు, ఇది చూడట్లేదు అని చెప్పావు, నన్ను పెళ్లి చేసుకొని నేను నీతో పాటు వస్తానని చెప్పావు, ముగ్గురు కలిసి ఉండొచ్చు అనేటువంటి నమ్మకాన్ని కూడా ఇచ్చావు. నీ వెనకాతలు ఎవరూ లేరు కాబట్టి మేమే నీ తోడు ఉంటాము, నేను ఒక్కడనే కాదు, బై 1 get 1 ఫ్రీ, నా భార్య కూడా నీతో పాటు ఉంటుంది, తను కూడా అంగీకరిస్తుంది అనేటటువంటి విధంగా అన్ని చల్లబల్లు మాటలు చెప్పడం వల్ల ఈరోజు ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా ఇక్కడ కూర్చుని అక్క అని పిలుస్తుంది. అంటే నువ్వు ఏ స్థాయిలో ఈ అమ్మాయి గురించి కూడా ఇంప్రెషన్ క్రియేట్ చేసి మన ముగ్గురం కాన్ఫిడెంట్గా ఉండగలం అనే నమ్మకాన్ని ఇవ్వటం వల్ల ఈరోజు ఈ అమ్మాయి వచ్చి వద్దమ్మా, ఆ అమ్మాయికి నచ్చకపోతే నువ్వు అక్క ఎందుకని పిలుస్తున్నావు అంటే కనుక పదే అక్క అని పిలుస్తున్నాను. సో నువ్వు ఏ విధంగా ఈ మొత్తం సిచ్యువేషన్ని నీట్గా, నైస్గా మౌల్డ్ చేసావు అనేటటువంటిది చెప్పడం నా ఉద్దేశం.
ఏమాత్రం నీకు కనికరం, మమకారం, ఆలోచన, మనస్తత్వం ఉంటే కనుక, నువ్వు మీ తల్లిదండ్రులు పరువు తీయకుండా ఉండాలి అంటే కనుక ఈరోజు నువ్వు ఒక్కడు మారితే ఇక్కడున్న సీన్ మారిపోతుంది. ఎందుకంటే నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని